తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం నీవు అనుకుంటున్నావా? నీ ఉండిన టెన్షన్ ఏమిటి? నీ ఉండిన బాధ ఏమిటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నెంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా బాగున్నారు కదా?
ప్రత్యేకంగా ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనములో, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడిను. చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే, అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాము తన భార్యను తీసుకొని తన తండ్రిని అలాగే తన తమ్ముడు కుమారుడైన లోతును వెంటబెట్టుకొని దేవుని పిలుపునందుకొని అబ్రహాము కనాను దేశానికి బయలుదేరాడు. కనాను దేశానికి వచ్చిన తర్వాత కనాను దేశంలో కరువు ఉన్నందువల్ల అతడు దేవుని చిత్తమును గమనించక, దేవుని చిత్తాన్ని గ్రహించక ఐగుప్తు దేశానికి వెళతాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము భార్య శారా చాలా అందంగా ఉంటుంది కనుక అక్కడ మనుషులు ఏమైనా చేస్తారేమోనని ముందే వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. తన భార్యకి చెప్తాడు, నీవు నా చెల్లెలని చెప్పాలి, నేను నీకు అన్నయ్యనవుతానని చెప్పాలి అని వీళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందం చేసుకొని ఐగుప్తు దేశానికి ఫరో దగ్గరికి వెళతారు. వెళ్ళినప్పుడు ఫరో దగ్గర చాలా మంది పొగిడారు, అబ్రహాము భార్య అంటే తన చెల్లి చాలా అందంగా ఉంటుందని. అబ్రహాము భార్య అయిన శారాని ఫరో పిలిపిస్తాడు. సరే, అతనికి ఆవిడ చెల్లవుతుంది గనక నేనే ఆవిడని వివాహం చేసుకుందాము అని తన గృహంలో పెట్టుకొని ఉండగా అబ్రహాము ఒక ప్రక్క ప్రార్థిస్తుంటాడు. నేను సొంత నిర్ణయం వల్ల, నా స్వనీతి వల్ల నేను ఇరకాటంలో పడ్డాను. ఈ రోజున ఈ ఒక్క విషయంలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాడు. అబ్రహాము ప్రార్థన దేవుడు విని ఫరోతో మాట్లాడతాడు. ఆవిడని ఇంట చేర్చుకున్న భార్య ఉందో చూసావా, ఆవిడ అబ్రహాముకు భార్య అని చెప్పినప్పుడు ఫరో ఉదయకాలమైనప్పుడు ఎందుకు ఇలా చెప్పావు నీవు నాకు అన్నప్పుడు, నేను భయపడి ఇలాగుని చెప్పాను అన్నప్పుడు అబ్రహామును శారాని పంపించేస్తూ అబ్రహాము కట ఒంటెలు గాని, గొర్రెలు గాని, లేక దాసీలను గాని అంటే పనికత్తులు గాని అబ్రహాముకి ఇచ్చి పంపించాడట. వాళ్ళల్లో ఎవరున్నారు అంటే హాగరు అని ఆవిడ కూడా అక్కడ నుండి వచ్చిన ఆవిడే. ఈ రోజున హాగరు గురించి మీ ముందుంచాలని ఆశిస్తున్నాను. హాగరు ఎక్కడ నుండి వచ్చిన దాసి అంటే ఐగుప్తు దేశంలో నుండి అబ్రహాము గృహంలోకి వచ్చిన దాసి. అయితే ఇంచుమించుగా 10 ఏళ్లు పైన హాగరు అబ్రహాం ఇంట్లో ఉంటుంది. వీళ్ళకి అబ్రహాముకు శారాకి చాలా కాలం వరకు పిల్లలు లేరు. కానీ దేవుని వాగ్దానం అయితే ఉన్నది గాని మరి వారికి చాలా కాలము పిల్లలు లేనందువల్ల ఈ శారా అబ్రహాముతో చెప్తుంది కదా, నా వలన మీకు పిల్లలు కలగలేదు గనక మీరు మన దాసి అయిన హాగరుతో కూడా వెళ్ళండి, ఆవిడ వలన మనకు సంతానం కలుగుతుందేమోనని. మరి శారా అబ్రహాముకి ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అబ్రహాము శారా మాట విన్నాడు, తన భార్య మాట విన్నాడు. కనుక శారా ఏమనుకుంది అంటే దేవుని వాగ్దానాలు ఆల్రెడీ దేవుడు కొన్ని చేశాడు. ఏమని అంటే మరి బైబిల్లో ఆదికాండము 13వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూస్తే దేవుడు అబ్రహాముకి చూపించాడు, ఇదిగో నువ్వు చూస్తున్న దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు దేవుడు. అప్పటికి అబ్రహాముకు సంతానం లేదు. కానీ దేవుని వాగ్దానం చూడండి, నీకు నేను సంతానాన్ని ఇస్తాను, నీ పిల్లల చేత ఈ భూమిని నేను నింపబోతున్నాను, అలాగే నీ సంతానాన్ని భూమి మీద ఉన్న ఇసుకరేణువులాగా చేయబోతున్నాను అని అన్నాడు. అయితే అబ్రహాము నమ్మాడు, దేవుడు ఇస్తాడు అని నమ్మాడు. మరి శారా దేవుని వాగ్దానాన్ని నమ్మలేకపోయిందా? జీవితంలో కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు మన పట్ల ఉంటాయి, కానీ మనం అప్పటి వరకు నిరీక్షించలేం. మన సొంత నీతిని మనం ఉపయోగించి అనేకమైన ఆశీర్వాదాలను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. శారా విషయంలో తన భర్త అనేకమైన సార్లు చెప్పాడు, దేవుడు మనకు సంతానాన్ని ఇస్తాడు, ఈ సంతానాన్ని ఈ భూమి మీద నింపబోతున్నాడు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులాగా దేవుడు చేయబోతున్నాడు అని దేవుడు చెప్పిన అబ్రహాము తన భార్యకి చెప్పిన శారా దేవుని అందలి వాగ్దానాన్ని నమ్మలేకపోయింది. మీరు బైబిల్లో ఆదికాండం 15వ అధ్యాయం చూస్తే 5వ వాక్యములో అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఏమిటి ఆ మాటలు అంటే, రోజున దేవుడు అబ్రహాముకి కనబడతాడు. అబ్రహాముకు కనబడినప్పుడు అబ్రహాముని అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను అంటే అబ్రహాము కాస్త సహనం కోల్పోయి మాట్లాడతాడు. ప్రభువా, నీవు ఎన్ని ఇస్తేనేమి, నీవు నన్ను ఏ విధంగా దీవిస్తేనేమి, నేను సంతానం లేని వాడిగా ఉన్నానే, ఈ ఆస్తికి కర్త నా ఇంటిలో ఉన్న ఆ దాసుడు ఎలియాజరు, అతని ఆస్తికి కర్త అయిపోతాడు కదా, మరి ఎంతగా నన్ను దీవిస్తేనేమి, వెండిచ్చావు, బంగారం ఇచ్చావు, ఆస్తునిచ్చావు, పశు సంపద ఇచ్చావు, చివరికి నాకు పిల్లలు లేరు గనక ఒక కుమారుడు ఒక కుమార్తె ఉంటే ఈ ఆస్తి అంతా నేను వారికి ఇచ్చేస్తే నాకు సంతృప్తిగా ఉండేది. ఇవన్నీ నా ఇంటిలో నా దాసుడు అంటే అబ్రహాం ఇంటిలో 318 మంది పని వాళ్ళు ఉన్నారు. ఇంచుమించుగా చెప్పాలి అంటే
కొంతమంది పని వాళ్ళని ఐగుప్తు రాజు అయిన ఫరోని ఇచ్చాడు. ఐగుప్తు నుండి వీడు వస్తున్నప్పుడు కొంతమంది పని వాళ్ళని అక్కడ నుండి తీసుకొచ్చాడు. కనుక ఐగుప్తు సరుకు అబ్రహాం ఇంట్లో ఉన్నది. ప్రియా దేవుని బిడలారా, కనుక ఆ రోజున దేవునితో మాట్లాడాడు కాస్త వేదనతో. ఎన్ని ఇచ్చినా గాని ఏం ప్రయోజనం అంటే, లేదు అబ్రహాము, నీకు నేను వాగ్దానం చేస్తున్నా, నీకు నేను కుమారునిస్తా, సంతానమిస్తా, నీవు గృహంలో నుండి ఒక్కసారి బయటికి రా అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. వస్తే ఒక్కసారి ఆకాశం వైపు చూడమన్నాడు. చూస్తే ఏం కనబడుతుంది అంటే నక్షత్రాలు ప్రభు అన్నాడు. వాటి నువ్వు లెక్క పెట్టగలవా అన్నాడు. నేను లెక్క పెట్టలేను ఆయన అన్నాడు. అయితే నీ సంతానాన్ని ఆకాశంలోని నక్షత్రాల కంటే కూడా లెక్కించలేని విధంగా నీ సంతానం చేయబోతున్నాను అన్నాడు. మరో చాట ఏమన్నాడు అంటే, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లాగా, ఇసుకను ఎవరైనా లెక్కించగలరా? లెక్కించలేరు. అలాగూ నీ సంతానాన్ని చేయబోతున్నా అన్నాడు. అప్పటికి ఇంకా అబ్రహాముకి బిడ్డే లేడు, ఏమీ లేదు, ఆధారం అంటూ కూడా లేదు. ఆధారం లేనప్పుడు దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని కార్యాలను మనం నమ్మాలి. శారా అంతగా వాగ్దానాల మీద, దేవుని మాట మీద నమ్మకం ఉంచలేక, విశ్వాసం ఉంచలేక తన భర్త మీద ఫోర్స్ తీసుకొచ్చింది. ఎలాగో మనకింత ఆస్తి ఉన్నది, మరి ఈ ఆస్తి ఎలియాజరుకి దాసుడికే చెందుద్దేమో, కనుక మీరు హాగరుతో కూడా వెళ్ళండి, ఆవిడ గర్భవతి అవుతుంది అని ఒత్తిడి తీసుకురాగా, అంటే శారా ఏమనుకున్నది అంటే, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాల వలె సంతానము, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల్లాగా సంతానం నా వలన కలిగిన బిడ్డ కాదు, ఈ దాసి వలన కలిగే బిడ్డ వల్ల మాకు దేవుడు సంతానం ఇస్తాడేమో అని వాగ్దానాన్ని ఆ విధంగా ఆవిడ ఆలోచించుకుంది, ఆ విధంగా ఆవిడ భావించింది. కనుక అబ్రహాము తన భార్యను ప్రేమిస్తాడు గనక తన భార్య మాట తీయలేక ఆవిడ మాట వినవలసి వచ్చింది. అందుకే పేతురు తన పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు ఏమన్నాడు అంటే, భార్య బలహీనమైన ఘట్టము అన్నాడు. అంటే అందరూ కూడా బలహీనమైన ఘట్టాలుగా ఉండకపోవచ్చు. చాలా మంది ఈ రోజున మంచి మంచి ఆలోచన భర్తలకు ఇచ్చి నడిపించే వాళ్ళు ఉన్నారు. అందుకే మంత్రిలాగా భర్తకి ఆలోచన ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మంచి ఆలోచన, ఏది ఎలా చేయాలో ఈ రోజున చాలా మంది స్త్రీలు రాజ్యాలు నడిపించే వాళ్ళు ఉన్నారు, కుటుంబ వ్యవస్థనే నడిపించే వాళ్ళు ఉన్నారు. కనుక భార్య మాట వినవద్దు అని నేను మాట్లాడట్లేదు, కానీ భార్య బలహీనమైన ఘట్టము అని మాత్రం రాయబడి ఉన్నది. అలాగే కదా, ఆదాము అవ్వ మాట విని మరి శోధనలో పడ్డాడు, ఆశీర్వాదాలకు దూరం అయిపోయాడు. ఈ రోజున అబ్రహాము కూడా తన భార్య మాట విని, అవునేమో మరి వాగ్దానాలన్నీ కూడా ఈ దాసి ద్వారా కలిగే కుమారుడు వల్ల మరి దేవుడు నాకు ఇస్తాడేమో, సరే నా భార్య మాటలో ఏమున్నదో వాస్తవం లేకపోలేదేమో అని తన దాసిని మరి తనతో పోయినప్పుడు ఆవిడ గర్భవతి అయినది. గర్భవతి అయిన తర్వాత ఆవిడలో గర్భంతో పాటు గర్వం కూడా ప్రవేశించింది. హాగరు కాస్త గర్వించింది, ఇంతవరకు లాగా ఉండటలేదు. బైబిల్లో మనం చూస్తే అప్పుడట హాగరు దృష్టికి శారా నీచురాలుగా కనబడిందట. హాగరు దృష్టికి శారా నీచురాలుగా కనబడిందట. అండ్ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. యజమానురాలాగానేమో హాగరు ప్రవర్తిస్తుంది, శారానేమో దాసీలాగా మార్చేసింది. అది జీర్ణించుకోలేకపోయింది శారా. నేను నా భర్తకి ఒక దాసీగా నిన్నిస్తే నీకు గర్భం వచ్చేసరికి నన్ను చిన్నచూపు చూస్తావా అని తన భర్తతో ఒక రోజున చెప్తుంది. యెహోవా న్యాయం తీరుస్తాడండి, నీకును తనకి అనగా హాగర్కి నా ఉసురు తగులుతుంది, నన్ను నీచమైన దానిగా చూస్తున్నారు ఈ రోజున అని చాలా వేదన పడితే, అబ్రహాము ఆనాడు మాట్లాడలా, ఈ రోజు ఏం మాట్లాడలా. ఏమంటాడు అంటే తన భార్యని, ఆవిడ నీ ఎదుటే ఉన్నది, ఆవిడని ఏం చెయ్యాలో ఏం చెయ్యమంటావో నువ్వు నాకు చెప్పు అని అబ్రహాము తన భార్య మాట విన్నాడు. అప్పుడు తన భార్య ఇక శారా ఇక హాగర్ని ఏం చేయడం ప్రారంభించింది అంటే, కాస్త ఒత్తిడులకి లేక శ్రమలు పెట్టడం ప్రారంభించింది. శారా ఎదుట హాగరు నిలవలేని పరిస్థితి వచ్చింది. కారణము హాగరు వల్లే సమస్య తెచ్చుకుంది. హాగరు తన విధేయత వల్లే, హాగరు తన గర్వం వల్లే తన కుటుంబంలో ఉండవలసిన పరిస్థితిని, చక్కటి పరిస్థితిని ఆవిడే పాడు చేసుకుంది. అందుకే బైబిల్లో సొలొమోను అంటాడు, జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేత్తోని ఇల్లును ఓడబెరుక్కుంటుంది. హాగరు తన కుటుంబ వ్యవస్థని చేజేతులారా పాడు చేసుకున్నది. శారా ఎదుట నిలబడలేని పరిస్థితి వచ్చిందట. ఇంటి నుండి పారిపోయే పరిస్థితి వచ్చింది. షూరు అరణ్యానికి పారిపోయిందట. ఆవిడప్పటికి గర్భిణి. ప్రియా దేవుని బిడలారా,
అయితే దేవుని దూత ప్రత్యక్షమైంది అరణ్యములో హాగరికి. ఏమంటుందో తెలుసా? హాగరు, నీవెక్కడి నుంచి వస్తున్నావు, నీవెక్కడికి వెళుతున్నావు? హాగర్ని ఏమని ప్రశ్నించింది అంటే, షేరా దాసీవైన హాగరు అంటే ఆ ప్రశ్నలోనే జవాబు కనబడుతుంది. నువ్వు ఎవరో తెలుసా? షేరా దాసీవైన హాగరు అనగా శారాకి నీవి దాసీవి కనుక నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించు అన్నప్పుడు చెప్పింది, నేను శారా దగ్గర నుంచి నేను పారిపోతున్నాను అని అన్నప్పుడు ఆ దూత చెప్పింది కదా ఏమని అంటే, లేదు, నీవు నీ శారా దగ్గర అణిగిమణిగి ఉండాలి, అది నీ ధర్మం, నువ్వు ఒక దాసివి గనక. ఆనాడు దాసి మీద యజమానురాలు యొక్క ఒత్తిడి ఉండేది కనుక నువ్వు వెళ్ళాలి, అక్కడ అణిగిమణిగి నీవు ఉండాలి అని చెప్పగా వెంటనే మరొక మాట కూడా మాట్లాడింది, నువ్వు గర్భవతి అయ్యావు గనక నీ ఒక కుమారుని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాలి. బైబిల్లో కొంతమందికి మాత్రమే వారు గర్భములో బిడ్డలు ఉండగా, శిశువు ఉండగా ఫలానా పేరు పెట్టాలని దేవుడు కొంతమందికే చెప్పాడు. ఇస్సాకు విషయంలోనో, ఇష్మాయేల్ విషయంలోనో, బాప్టిజం ఇచ్చే యోహాను విషయంలోనో, లేక సొలొమోను విషయంలోనో, అందరి విషయంలో చెప్పలేదు. కానీ కొద్దిమంది విషయంలో మాత్రం ప్రభు ముందుగానే పేరు బయలుపరిచారు. కనుక నీ ఒక కుమారుడిని కంటావు, అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టాలి. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతడు అందరి చేతులకి అతని చేతులకి విరోధంగా ఉంటాడు. అందరూ ఒకలాగా ఉంటే ఇతను సపరేట్ గా ఉంటాడు. కనుక అందరి మార్గాలు ఒకటైతే ఇతని మార్గం ఒకలాగా ఉంటుంది. అందరి ఆలోచన ఒక విధంగా ఉంటే ఇతని ఆలోచనలు ఒక విధంగా ఉంటాయి. కనుక అతడుతో అందరికీ పడదు అన్నట్లుగా దేవుడు ముందుగానే హాగర్కి చెప్పాడు. కనుక నువ్వు వెళ్ళి ఎక్కడ ఉండాలి అంటే ఆ శారా దగ్గర నీవు ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గర్వం వల్ల కేవలము తన స్థాయిని మర్చిపోయింది, తన స్థితిని మర్చిపోయింది. ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసుకున్నాక చాలా మంది దేవుని చేత దీవించబడ్డాక వారి స్థితిని, వారి స్థాయిని మర్చిపోయినట్లయితే వారి జీవితంలో అనేకమైన శోధనల గుండా ప్రయాణం చేయవలసి వస్తుంది, అరణ్యంలోకి వెళ్ళవలసి వస్తుంది. ఇళ్ళు వదిలి అరణ్యంలోకి వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేవలం ఒక చక్కటి కుటుంబానికి ఎందుకు దూరం అయిపోవలసి వచ్చింది? దేవుడు అలాగున హాగర్కి దేవుడు సిద్ధపరచలేదు కదా. హాగర్కి దేవుడు చేసిన మేలు ఏమిటి అంటే, ఒక ఐగుప్తు దేశంలో ఉన్న హాగర్ని ఒక అబ్రహాం ఒక మంచి సేవకునితో దేవుడు చక్కటి సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. అయితే కేవలం ఈవిడి యొక్క గర్వం మధ్యలో వచ్చినటువంటి ఆ పరిస్థితి వల్ల తనకు తాను ఏదో ఊహించేసుకుంది. ఒక యజమానురాలుని చాలా చిన్న చూపు చూడడం ప్రారంభించింది. అందుకే కొలసీలు అంటాడు పౌలు, దాసులారా మీ యజమానులకు లోబడి ఉండుడి, యజమానులారా మీ దాసులను ప్రేమించండి. ఈ రెండు కూడా కరెక్ట్ గా నడవాలి. యజమానులైన వాళ్ళు దాసులను ప్రేమించాలి, దాసులైన వాళ్ళు ఎప్పుడూ కూడా యజమానులకు లోబడి ఉండాలి. అది ధర్మము. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక నువ్వు వెళ్ళి లోబడి ఉండాలి అని చెప్పగా హాగరు దేవుని స్వరాన్ని విని మరలా వెనుదిరిగి వచ్చింది. ఎక్కడికి అంటే శారా ఇంటికి. అణిగిమణిగి ఉండడం ప్రారంభించింది. కనుక అణిగిమణిగి ఉండడం ప్రారంభించిన తర్వాత అప్పుడు ఇష్మాయేలు పుట్టాడు. అప్పటికి అబ్రహాము వయసు ఎంతంటే 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల వయసులో అబ్రహాముకు ఒక కుమారుడు కలిగాడు ఇష్మాయేలు. అనుకుంటున్నాడు ఏమని అంటే, వాగ్దాన పుత్రుడు ఈ బిడ్డేనేమో, నక్షత్రాలు అన్నాడు కదా దేవుడు, ఈ బిడ్డేనేమో, భూమి మీద ఇసుక రేణువులు అన్నాడు, ఈ బిడ్డేమో. కానీ దేవుడు ప్రణాళికలో హాగరు వలన కలిగిన కుమారుడు గురించి కాదు ఇక్కడ. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఆ తరువాత మరలా ఆ శారా అని దేవుడు గర్భవతిగా, దేవుడు కృప వల్ల ఆవిడ గర్భవతిగా అవ్వగా తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడట. ఎవరు అంటే ఇస్సాకు. కనుక ఇస్సాకు వయసు ఎంతంటే సంవత్సరం లోపల ఉంటుంది. ఇష్మాయేలుకి ఇస్సాకి తేడా ఎంతంటే 14 సంవత్సరాలు. వీళ్ళిద్దరికీ కూడా ఇంచుమించుగా 14 సంవత్సరాలు తేడా ఉన్నది. ఇష్మాయేలుని హాగరు క్రమములో పెంచలేకపోయింది. తన్ని ఫస్టే ప్రభు చెప్పారు ఏమని అంటే, ఆ బిడ్డ అందరి చేతులు అతనికిని, అతని చెయ్యి మరి అందరికీ విరోధంగా ఉంటుంది అని ప్రభు చెప్పారు. దాని నిమిత్తమై నా బిడ్డ మూర్ఖుడవుతాడేమో అన్న విధంగా ఆలోచన